అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్విని. అండ్ ఇవాల్టి ఒక మంచి బ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా! ఇవాల్టి బ్లాగ్ వచ్చేసి ఐటీ కారిడార్ అయిన మైండ్ స్పేస్‌లో వెస్టింగ్‌లో ఉండే సీజనల్ టేస్ట్ అనే మల్టీ క్విజిన్ రెస్టారెంట్‌కైతే వచ్చేసాం అనమాట. మేమైతే దీనికి హోలీ రోజున వెళ్ళాము. సో, ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిపోయిందనుకోండి. నాకు కొంచెం బిజీ ఉండడం వల్ల ఇది అప్‌లోడ్ చేయడం లేట్ అయింది. కానీ ఎలాగైనా సరే అప్‌లోడ్ చేయాలి. మీరందరూ కూడా దీన్ని చూడాలి, మిస్ అవ్వకూడదు అనేసి ఇంత లేట్ అయినా సరే అప్‌లోడ్ చేస్తున్నాను. అండ్ ఎంట్రన్స్ అయితే ఇలా చాలా గ్రాండ్‌గా ఉందండి. అండ్ ఇది ఇంటర్నేషనల్ వైడ్‌గా టూరిస్ట్ కూడా వస్తుంటారు కాబట్టి ఆ లగేజెస్ అవన్నీ కూడా బయటే ఉన్నాయి. అండ్ స్పెషల్‌గా హోలీ కోసం కూడా వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది మొత్తం కూడా ఓపెన్ వ్యూ అన్నమాట. కింద నుంచి పై వరకు ఏ రూఫింగ్ కూడా లేదు ఈ మధ్యలో. హోలీ కావడంతో చాలా మంచిగా డెకరేట్ చేసి పీస్‌ఫుల్ యాంబియన్స్ అయితే ప్రొవైడ్ చేసేసారు. అండ్ ఇక్కడ రెస్టారెంట్ విషయానికొస్తే ఇదొక మల్టీ క్విజిన్ రెస్టారెంట్ అని చెప్పాను కదా! సో, ఇక్కడ గ్లోబల్ వైస్‌గా దొరికే అన్ని క్విజిన్స్ కూడా ఉంటాయి. లైవ్ 5 కుకింగ్ స్టేషన్స్‌తో పాటు మంచి అపెటైజర్స్ అండ్ అలాగే కలర్ఫుల్ డెజర్ట్స్ కూడా ఆ రోజు అవైలబుల్ ఉన్నాయి. హోలీ కదండీ! సో, ఇంకా స్పెషల్‌గా కలర్ఫుల్‌గా కూడా డెకరేట్ చేసున్నారు. మోస్ట్‌లీ మనకి హోలీ రోజు ఏ రెస్టారెంట్‌లో కూడా మనకి డ్రింక్స్ అవైలబుల్ ఉండవు. బట్ ఇక్కడ అది కూడా అవైలబుల్ ఉంది. హోలీ అయినా సరే. అండ్ దీని పక్కనే ఉన్న కొంచెం ఒక చిన్న పార్క్ ఏరియాలో మనకి హోలీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి చూస్తున్నారు కదా! సో, ఇది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఈ సెలబ్రేషన్స్ ఇలానే ఉంటాయి. చూడ్డానికి చాలా బాగుంది. అందుకే కొంచెం షూట్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! దీని చుట్టూ కూడా అన్ని ఐటీ వర్క్ స్పేసెసనమాట. బట్ ఎందుకో చాలా పీస్‌ఫుల్‌గా చాలా కామ్ ఎన్విరాన్మెంట్ ఉందండి. మేబీ ఆ రోజు హాలిడే కావడం వల్లనో మరేంటో తెలీదు. జనరల్‌గా ఐటీ మైండ్ స్పేస్ అంటే మీకు తెలుసు ఎంత బిజీగా ఉంటుందో. బట్ ఆ రోజైతే చాలా ప్రశాంతంగా ఉండింది. బట్ ట్రాఫిక్ అయితే మాత్రం అదిరిపోయిందండి. 40 మినిట్స్ మేము ఒక 500 మీటర్స్ రేంజ్‌లోనే వెయిట్ చేయాల్సొచ్చిందనమాట. ఇక రెస్టారెంట్ లోపల చూసారంటే ఇక్కడ డైనింగ్ ఉంటుంది. అలాగే బఫెట్ కూడా ఉంటుందన్నమాట. 2 అవైలబుల్ ఉన్నాయి. ఏదైనా సరే మనం రిజర్వ్ చేసుకొని రావాలి. మేము ముందుగానే రిజర్వ్ చేసుకొనే వచ్చాము ఆ రోజు. అండ్ ఇది గుర్తుందా మీకు? లాస్ట్ టైం నేను నోవోటల్ వ్లాగ్ చేసినప్పుడు కూడా నోవోటల్ డిన్నర్ వ్లాగ్ అని ఒక వీడియో చేశాను కదా! సో, అందులో కూడా మనకి ఈ గ్లాస్‌లో వాటర్ అనేది కలర్ వచ్చింది. సో, అప్పుడు అదేంటో నాకు తెలియలేదు. ఫైనల్‌గా తెలిసిందనుకోండి. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా గ్లాస్ పెట్టారు. అందులో వాటర్ పోసుకొని మీకు చూపిద్దాము ఆ కలర్ ఎందుకొచ్చింది అనేసి నేను అందులో వాటర్ ఫిల్ చేశాను. సో, దట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద గ్లాస్ అండి. వాటర్ మాత్రం న్యాచురల్‌గానే ఉన్నాయి. సో, ఫస్ట్ అయితే స్టార్టింగ్ మనకి వెల్కమ్ డ్రింక్స్ అండి. ఇవి మొజాటో అలాగే జనరల్‌గా మనకి దొరికే లెమన్ ఆరెంజ్ షేడ్‌లో ఉన్నాయి. అండ్ డ్రింక్స్ అని చెప్పాను కదా! చూసారా ఇక్కడ ఓపెన్‌గా ఎంత బాగా ఒక బండి మీద వస్తున్నట్టు ఎంత క్యూట్‌గా అరేంజ్ చేశారో. అండ్ నెక్స్ట్ ఇక ఫ్రెష్ ఫ్రూట్స్ విషయానికొస్తే చక్కగా ఎంత కలర్‌ఫుల్‌గా అన్నీ కూడా ఈవెన్‌గా కట్ చేసి పెట్టారు. నెక్స్ట్ ఫాలోడ్ బై డెజర్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి స్వీట్స్, కప్ కేక్స్, అలాగే కూల్ కేక్స్, చాక్లెట్ కేక్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ డెజర్ట్ సెక్షన్. ఓన్లీ కాన్సంట్రేషన్ ఫుడ్ మీదనే కాకుండా వాళ్ళు దాని చుట్టూ డెకరేట్ చేసి వాటిని కాస్త ఎలివేట్ చేశారనమాట. చూడ్డానికి ఎంత బాగుందో చూడండి. అండ్ కంప్లీట్ కేక్స్ కూడా పెట్టేశారు. నెక్స్ట్ కమింగ్ టు కిడ్స్ ఫేవరెట్ పాస్తాస్ అండి. ఇవి 5 వెరైటీస్‌లో పాస్తాస్ రెడీగా ఉన్నాయి. బట్ ఇవేంటంటే అక్కడే మనకి లైవ్‌గా ప్రిపేర్ చేసి ఇస్తారనమాట. మన టేస్ట్‌కి తగ్గట్టు మనం వాళ్ళకి స్పెసిఫై చేస్తే దానికి తగ్గట్టు వాళ్ళు లైవ్‌గా కుక్ చేసి ఇస్తారు. ఇక్కడ ఒక స్పెషల్ థింగ్ చెప్పాలి మీకు. ఏంటంటే ఎవ్రీ డిష్‌ని మీరు గమనించారా? ఒక వైట్ కలర్ చిన్న కార్డ్ మీద మనకు ఆ డిష్ ఏంటి అని రాస్తారు కదా! సో, ప్రతి దగ్గర అది కామన్‌గా రాస్తారులెండి తెలియడానికి. బట్ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆ డిష్‌ని మనం కన్జ్యూమ్ చేస్తే ఎవ్రీ 100 గ్రామ్స్‌కి మనకి ఎన్ని క్యాలరీస్ వెళ్తాయి మన బాడీలోకి అనేది ఉంటుంది. ప్లస్ అదే విధంగా ఆ డిష్‌లో ఉండే హెల్తీ కంటెంట్ ఏంటి అని కూడా ఉంటుందన్నమాట.
అంటే ఈ మధ్య మనం చాలా దగ్గరలో చూస్తున్నాం కదా! సో, ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తీసుకోవడానికి కొంతమంది వేగన్ ఇష్టపడుతూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళేంటంటే మనకి యానిమల్ బేస్డ్ ఫుడ్, డైరీ ప్రొడక్ట్స్ ఇవన్నీ అవాయిడ్ చేస్తుంటారు. సో, అలాంటి వాళ్ళ కోసం ఇది డీటెయిల్డ్‌గా అక్కడ మెన్షన్ చేసుంటారనమాట. సో, కిడ్స్ ఇష్టపడే స్నాక్స్‌లో మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, పొటాటో రింగ్స్ కానీ, పాప్‌కార్న్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఆ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి లైవ్ కిచెన్. అండ్ ఇక మెయిన్ కోర్స్‌కొస్తే ఫస్ట్ సలాడ్ అనమాట. సలాడ్స్‌లో మనకి తెలిసింది ఆనియన్, క్యారెట్, కీరా అండ్ టమాటా కదా! ఇక్కడ బ్రొకోలీ, అలాగే లెట్యూస్, ఆహ్, ఇవన్నీ కూడా పెట్టారు. మామిడికాయ అవన్నీ కూడా పెట్టారు. అండ్ ఇవేంటంటే మనకి ఫిష్, చికెన్ అలాగే ప్రాన్స్ అనమాట. ఇవి పచ్చివన్నమాట. ఒకవేళ మనకివి కావాలి అనుకుంటే వాళ్ళకి చెప్తే ఎన్ని పీసెస్ ఏంటనేసి చెప్తే మనకక్కడ లైవ్ కుకింగ్ స్టేషన్స్ ఉన్నాయి కదా! సో, అక్కడ వాళ్ళు ప్రిపేర్ చేసి మన టేబుల్ దగ్గరికి డైరెక్ట్‌గా సర్వ్ చేస్తారు. అండ్ వాటి తర్వాత ఇవొచ్చేసి సూప్ అనమాట. టమాటో సూప్ ఒకటి, ఇంకొకటి చికెన్ సూప్ ఒకటి. ఇక తర్వాత ఇది ఇంటర్నేషనల్ క్యూజిన్ కాబట్టి ఏమో ఇండోనేషియాకి సంబంధించినవి, ఫ్రెంచ్ వాళ్ళకి సంబంధించినవి కొన్ని డిషెస్ ఉన్నాయి. దెన్ ఇవన్నీ వచ్చేసి మనం సలాడ్స్‌లో కానీ అలా యాడ్ చేసుకునే టాపింగ్స్ అనమాట. నెక్స్ట్ ఇదొచ్చేసి మనకి ఇండోనేషియా స్టిర్ ఫ్రైడ్ నూడిల్స్ అంట. సో, మేమైతే ఇవేం పెద్దగా తినలేదండి. రెగ్యులర్‌గా తినే ఫుడ్సే తిన్నాము. సో, కిందవి మనకి ఫ్రైడ్ రైస్. సో, ఇలా చాలా రకాల డిషెస్ ఉన్నాయి. అండ్ ఇది పుదీనా చట్నీ, అలాగే ఆనియన్ రింగ్స్. అండ్ ఇక్కడ చూడండి మనకి ఇలా దంచుకునే రోళ్ళల్లో కొన్ని మసాలా స్పైసెస్ అయితే పెట్టారు. ఇవి తినడానికి కాదు, జస్ట్ మనకి అక్కడ వ్యూ బాగుండడానికి, ట్రెడిషనల్ అని చెప్పడానికి ఒక వే అనమాట. అందులో పసుపు, కారం, ఎండుమిరపకాయలు, పప్పుల పొడి ఇవన్నీ వేసున్నారనమాట. కమింగ్ టు స్టార్టర్స్, ఫస్ట్ అయితే క్రిస్పీ కార్న్, సమ్ వెరైటీ ఆఫ్ కట్లెట్, పనీర్‌తో ఒక డిష్, అలాగే ఫిష్, ప్రాన్, చికెన్ అనమాట. ఇవైతే స్టార్టర్స్ వెజ్ అండ్ నాన్ వెజ్‌లో. నెక్స్ట్ ఇక పుల్కా అండ్ బటర్ నాన్ అయితే ఇలా ఓపెన్‌గా పెట్టారు. ఆ బ్యాక్ సైడ్ కిచెన్‌లో నుంచి ఇక్కడ మనకి అయిపోగానే దాన్ని రీప్లేస్ చేస్తూ ఉంటారు. సో, ఇక మెయిన్ కోర్స్ కర్రీస్‌లోకొస్తే 2 వెరైటీస్ ఆఫ్ పన్నీర్, ఒక దాల్, అలాగే బెండి ఫ్రై అండ్ మిక్స్డ్ వెజ్ కర్రీ. నెక్స్ట్ చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, ప్రాన్స్. సో, ఈ 3 వచ్చి నాన్ వెజ్, మిగతావన్నీ కూడా ఒక 4, 5 వెరైటీస్ వెజ్ కర్రీస్ పెట్టారు. ఇక తర్వాత వీటి విషయానికొస్తే ఇవి కూడా రా అనమాట. ప్రాన్స్, ఫిష్, చికెన్, ఈ ఫిష్‌లో 2, 3 వెరైటీస్ ఉన్నాయి. ఇవి కూడా రానే పీసెస్ వైస్ చెప్తే వీళ్ళు లైవ్‌గా కుక్ చేసుకొని మన టేబుల్ పైకి తీసుకొస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఇక జనరల్ కేటగిరీ అంటే పులావ్, వెజ్ పులావ్ ఒకటి, చికెన్ పులావ్ ఒకటి. అందులోకి మనకి సలామ్స్ అనమాట. ఒకటి వెజ్, ఒకటి నాన్ వెజ్ సలాన్ కూడా పెట్టారు. ఇక్కడ మీరు గమనిస్తే అవి ఎలా కుక్ చేశారో సేమ్ అలానే తీసుకొచ్చి అక్కడ పెట్టేశారనమాట ఫ్రెష్‌నెస్ కోసం. అండ్ డైనింగ్ స్పేస్‌లో ఈ అరేంజ్‌మెంట్ నాకు చాలా నచ్చింది. సో, అందుకే షూట్ చేశాను. నెక్స్ట్ ఇక మన సెక్షన్ అనమాట. అంటే మన ఆంధ్ర, తెలంగాణ వాళ్ళకి ఎంతో ఇష్టమైన కారప్పొడులు, పప్పుల పొడులు, పికిల్స్. పికిల్స్‌లో అయితే మనకి ఆవకాయ, గోంగూర, నిమ్మకాయ ఊరగాయ ఇలా ఫేమస్ కొన్ని ఉంటాయి కదా! సో, కామన్‌వి అవి పెట్టారు. ప్లస్ ఇలా కర్డ్‌లోకి నంచుకోవడానికి ఉప్పు మిరపకాయ, పచ్చిమిరపకాయ, అలాగే ఘీ అండ్ జాగ్రీ. ఇవి కూడా చూసారా రోట్లో, అలాగే కుండల్లో, జాడీల్లో పెట్టారు ట్రెడిషనల్‌గా. చాలా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఈ బన్స్ అనమాట. బన్స్ అంటే మనం పావ్ బాజీ కానీ, ఏదైనా బ్రెడ్ రోల్స్ కానీ చేసుకుంటాం కదా! సో, ఆ సెక్షన్. సో, ఇక్కడ కూడా మనం ఆర్డర్ చేస్తే లైవ్‌గా ప్రిపేర్ చేసిస్తారు. రైట్ ఫ్రమ్ పానీపూరి నుంచి బజ్జీ వరకు అన్నీ ఉన్నాయి.
అండ్ దహి వడ, మురుమురాలు, కరకరాలు, పెరుగు. సో, ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఏది తినాలో కూడా అర్థం కాదనమాట. అన్నీ ఒక్కొక్కటి టేస్ట్ చేసినా కూడా కడుపు పట్టదు. సో, అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఈట్ వెల్ అనే కాన్సెప్ట్ తోటి ఇక్కడ హెల్తీ ఈటింగ్‌తో ఇంకొక స్పెషల్ కౌంటరే ఉందనమాట. ఇక్కడ ఉండే అన్ని డిషెస్ కూడా మనకి మంచి హెల్తీ, విటమిన్ రిచ్ ఫుడ్స్ అనమాట. ఇవన్నీ మనం జనరల్‌గా తినంలేండి. చుట్టూ ఇన్ని కనపడుతుంటే ఇవి తింటామా? బట్ జస్ట్ అయితే నేను షూట్ చేస్తున్నాను. ఇందులో మనకి క్యారెట్ కానీ, ఫ్రూట్స్ కానీ, బ్రోకోలీ, వెజిటబుల్స్ కానీ ఇవన్నీ లైట్‌గా ఫ్రై చేస్తారనమాట సాసెస్ తోటి. కొన్నైతే గ్రిల్ చేస్తారు, కొన్నైతే షాలో ఫ్రై చేస్తారు. సో, ఇలా కొంచెం హెల్తీగా తినే వాళ్ళ కోసం ఈట్ వెల్ అనే సెక్షన్ అన్నమాట ఇది. అండ్ అదే కాన్సెప్ట్‌లో హెల్తీయర్‌గా కొన్ని కోల్డ్ కట్స్ అయితే ఉన్నాయి. అంటే ఇది కాస్త చిల్లుంటాయన్నమాట. సో, ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేస్తామో తెలీదు కానీ మన సైడ్ చాలా తక్కువ. బట్ తెలుసుకోవాలి కదండీ! ఎన్ని రకాలుంటాయి ఫుడ్‌లో అనేసి. నెక్స్ట్ మీకు చూపించబోయేది ఒక హోల్ డిషెస్ అనమాట. అంటే ఒక కంప్లీట్ ఫిష్‌ని కానీ, కంప్లీట్ చికెన్ ఇలా డైరెక్ట్‌గా కుక్ చేసేస్తారనమాట వితౌట్ సెపరేటింగ్ పార్ట్స్. అవి ఇలా పెట్టేస్తే ఏంటంటే మనం వెళ్ళి మనకి ఎంత కావాలో అంత పోర్షన్ కట్ చేసుకొని అందులో నుంచి తెచ్చుకొని తినడమే. సో, ఇక మా ఫుడ్ విషయానికొస్తే మా పిల్లలైతే స్టార్టింగ్‌లోనే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ కట్లెట్స్‌కి ఒక టర్న్ అయితే ఫినిష్ చేశారు. అండ్ ఈలోపు మా హస్బెండ్ ఏంటంటే ఒక రా ఫిష్ ఆర్డర్ ఇచ్చారు. సో, అవి ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్నారా? ఇదేంటంటే మనకి సర్వ్ చేసే ఒక రోబోట్ అనమాట. టేబుల్ దగ్గరికి తీసుకొస్తారా అంటున్నాను కదా! సో, అదైతే మనకి సర్వింగ్ బాయ్స్ కానీ వాళ్ళు కాదండి. మొత్తం ఈ మెషినేననమాట. సో, ప్రిపేర్ చేసి అందులో మనం ఏ టేబుల్‌కి డిష్ అనేది డెలివర్ చేయాలి అని సెట్ చేస్తే అదే ఆటోమేటిక్‌గా ఆ టేబుల్ దగ్గరికి వచ్చి ఆగుతుంది. ఇక ఆ డిష్‌నైతే వాళ్ళు తీసేసుకుంటారు. అండ్ మా వాళ్ళు చూడండి ఎన్ని డిషెస్ ఉన్నా సరే వాళ్ళు తినేది స్నాక్స్ అండ్ స్వీట్సేనండి. బెల్లము, నెయ్యి, స్వీట్స్ ఇవే అన్నమాట. సో, ఇక లైట్‌గా స్టార్టర్స్ తిన్నాక కొంచెం పొట్టని ఫ్రీ చేసుకుందాం, ఇంకా ఎక్కువ తినాలి కదా అనేసి అందరం టేబుల్ దగ్గర నుంచి లేసి అలా ఆ ఎంట్రన్స్‌లో వాక్ చేశామన్నమాట కాసేపు. సో, అక్కడ వాటర్‌లో కొన్ని ఫ్లవర్స్ పెట్టుంటే సో, వాటితో వెళ్ళి ఆడుతున్నారనమాట. వాళ్ళు ఎక్కడ పడిపోతారో అని ఇంకా మేము కూడా వెళ్ళాం అక్కడికే. నెక్స్ట్ ఇక నా ప్లేట్‌లో ఉన్నవైతే బిర్యానీ, ఒక బటర్ నాన్, అందులోకి చికెన్ గ్రేవీ కర్రీ, ఫిష్ అండ్ ప్రాన్స్ అనమాట. నేనైతే స్టార్టర్స్ అండ్ ఈ ప్లేట్‌లో ఉండేవి తిన్నాననమాట. డెజర్ట్స్ కూడా ఏం తినలేదు. ఇక టేస్ట్ విషయానికొస్తే ఇక్కడ అన్నీ కూడా మైల్డ్ టేస్ట్‌తో చాలా చాలా బాగున్నాయండి. కర్రీస్ కానీ, ఆ పులావ్ కానీ, ఇక్కడ నేను చూపించే స్వీట్స్ కానీ ఎందులోనూ కూడా ఓవర్ స్వీట్ అనేదే లేదు. చాలా మైల్డ్‌గా ఉన్నాయి. అంటే ఒక 2, 3 కూడా తినేంతగా ఉంటాయన్నమాట. ఎక్కువ స్వీట్ ఎక్కిస్తే ఎక్కువ తినలేం కదా! సో, ఇక్కడ నేను చూపించేవన్నీ కూడా కలర్‌ఫుల్ స్వీట్స్ అనమాట. నెక్స్ట్ మన అందరి ఫేవరెట్ ఐస్ క్రీమ్ స్టేషన్ అండి. ఇందులో అయితే టోటల్ వీళ్ళు 10 ఫ్లేవర్స్ పెట్టారనమాట. మ్యాంగో, బ్లాక్ కరెంట్, స్ట్రాబెర్రీ, అలాగే పిస్తా, వాల్నట్ అని, చాక్లెట్, వెనిలా. సో, ఇలా టోటల్ 10 ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి. డెజర్ట్స్ ఏం తినలేదు కానీ ఐస్ క్రీమ్ అయితే టేస్ట్ చేశానండి. చాలా చాలా బాగుంది. నేను ఫినిష్ చేసుకునేటప్పటికి ఈవినింగ్ 4:00 అయిందండి. అండ్ పక్కన హోలీ సెలబ్రేషన్స్ కూడా కంప్లీట్ అయిపోయి అప్పుడప్పుడే హోటల్ బాగా రష్ అవుతూ ఉందన్నమాట. అక్కడ కొంతమంది సెలబ్రిటీస్ వచ్చారు. సింగర్ సునీత గారు, బిగ్ బాస్‌లో వచ్చిన ధృతి గారు, వీళ్ళతో కొన్ని ఫొటోస్ దిగేసి ఇంటికి రిటర్న్ అయిపోయాము. సో, ఇదన్నమాట సీజనల్ టేస్ట్ రెస్టారెంట్ వ్లాగ్. ఎలా అనిపించింది? వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఇంకా చూడాలి అనుకుంటే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వ్లాగ్‌తో మళ్ళీ ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.